మీరు తీసుకోండి ఓకేనా? అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మన తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకురావాలని, మన దివ్యమ్మ గారిని గెలిపించాలని, తర్వాత ఏంటంటే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి వాళ్ళ కుటుంబాలందరూ కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరాబాయికి ముఖ్యంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే, రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మరి రంజాన్ సందర్భంగా మరి మా మిత్రుడు మీరాబాయ్ ఈరోజు అందరికీ పిలిచి విందిచ్చి మరి రంజాన్లోని అందరూ అందరూ పిలిచినందుకు ఆయనకి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ రంజాన్ రోజు ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఈ నా 70 సంవత్సరాలు ఇదే రోజు ఇక్కడ భోజనం చేయడం జరిగింది. మరి దానికి అతని కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ కోటనందూరు మండలం మీరాబాయ్ ఎప్పటి నుంచో మా సన్నిహితుడు, సోదరుడు. అలాగే మేము తిరుమలలో ఉన్నప్పటికైనా జరిగినాయి. హిందూ ముస్లిం బాయ్ అన్నదానికి నిదర్శనంగా మేము ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉంటాం. ఈవేళ రంజాన్ సందర్భంగా మమ్మల్ని అందరినీ పిలిచి ఎంతో గౌరవంతో మాకు ఈ విందులయ్యి ఏర్పాటు చేసి ఈ పండగ సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు తిరుమండలం తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే వాళ్ళు నమ్ముకున్న ఆ దేవుడు శుభాకాంక్షలు. ఈరోజు మీరాబాయి ఎప్పుడూ లేని విధంగా పార్టీలోకి వచ్చి పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి ఎలా చక్కనైన విందు ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా ఆయనకి మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే కాకుండా ఈరోజు పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీకి ఎంతో కృషి చేసి ఇవాళ దివ్యమ్మ గారిని గెలిపించడానికి ఏకదాటిగా ముస్లిం సోదరులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చారు. అలాగే కూడా రేపు పొద్దున దివ్యమ్మ గారు విజయం సాధించిన తర్వాత ముస్లింలకి ఒక ప్రత్యేకమైన మన విధానం తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పథకాన్ని ప్రవేశపెట్టారో అదే పథకం అమల్లో ఉంది. కాబట్టి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసుకుంటారని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సందర్భంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు మనకి సీఎంగా ఉంటే ముస్లింకి ఇచ్చే గౌరవాన్ని ఆయన ఇస్తారు. కొంతమంది కొన్ని రకాల వాట్సాప్ల్లో కొన్ని రకాల విషయాలు తెలియజేస్తున్నారండి, సెటైర్లు పెడుతున్నారు, అలా పెడుతున్నారు. బీజేపీ తరపు నుంచి అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు. అటువంటి విషయాలు కూడా మన గౌరవ షరీఫ్ భాయ్ గారు శాసన మండలి చైర్మన్ అయినటువంటి షరీఫ్ భాయ్ గారు ప్రతి విషయాన్ని కూడా మనందరికీ తెలియజేస్తున్నారు. ముస్లిం సోదరులందరూ కూడా తెలియజేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా తెలియచేయడం జరిగింది. ఎందుకంటే మనం ముందుకు రావాలన్నా మైనారిటీ సోదరులన్నా, ఎస్సీ ఎస్టీ సోదరులన్నా, బీసీ వర్గాల్లో లోలో ఉన్నటువంటి వ్యక్తులందరూ రావాలన్నా సరే మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బీసీ రిజర్వేషన్ లోన్లు, ఎస్సీ రిజర్వేషన్ లోన్లు, అలాగే మైనారిటీ రిజర్వేషన్ లోన్లు ఇవన్నీ రావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావాలంటే మనం ఏం చేయాలండి? ఇక్కడ మన నియోజకవర్గంలో యనమల రామకృష్ణ గారు బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ 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 గౌరవనీయులైన మన అమ్మ దివ్యమ్మ, ఆ దివ్యమ్మ గారిని మనం గెలిపించుకుంటే మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చేసినట్లేండి. కాబట్టి ప్రజలందరికీ నా విన్నపం అండి, దయచేసి మన ప్రజలు వాళ్ళతోటి కుటుంబ సభ్యులు అందరికీ కూడా తెలియచేయండి. సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన దివ్యమ్మను ఏం చేయాలండి? ఎమ్మెల్యేగా చేయాలి. రెండోది చంద్రబాబు నాయుడిని సీఎం గా చేయాలి. ఓకేనండి.